చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. నరసింహారెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం తమ్మిడిహత్తికి సంబంధించి ప్రభుత్వం 2 బరాజులకు అక్కడ ఆలోచన చేస్తుందనే వార్త, దానిపై నిపుణులు అనేక రకాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే అంశం మనం చూస్తూ ఉన్నాం. సాంకేతికంగా అత్యంత సంక్లిష్టం ఇది, దాంతోపాటు అత్యంత ప్రమాదకరమనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో అక్కడ సాధ్యం కాదు కాబట్టి, తమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాదు కాబట్టి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి తెలంగాణ జాతికి అంకితం చేసిన అంశాన్ని మనం చూసాం. తమ్మిడిహట్టి విషయంలో ఈ కొత్త ప్రతిపాదనలు కావచ్చు, నిపుణుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళన కావచ్చు, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇది తమ్మిడిహట్టి తర్వాత కాళేశ్వరానికి సంబంధించి మనం కొంచెం వెనకకి వెళ్ళి ఆలోచన చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు 2007-2008 ప్రాంతం వరకు ఆయన రెండోసారి కూడా గెలిచిన తర్వాత 9 తర్వాత ఆయన ఏం చేసినాడు, జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చెవెళ్ళని ఒకటి పెట్టి రంగారెడ్డి వరకు నేను నీళ్ళు తీసుకొస్తాను, చెవెళ్ళ వరకు తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పాను. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉంది. ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు, ఏమాత్రం ఆయనకు మరి విషయ పరిజ్ఞానం లేదు. ఇక నీటిపారుదల శాఖ మంత్రికి అసలు నీళ్ళ సోయే లేదు, అసలు చదువుకున్నాడా చదువుకోలేదా, వీళ్ళు అసలు నిజంగా కూడా ఎంత బాధేస్తుందంటే రాజుగారు, విషయ పరిజ్ఞానం లేకుండా ఆఫీసర్లతో తెలుసుకోనన్నా మాట్లాడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఏ నది ఏ బేసిన్ ఉందో తెలియదు. మనం లైవ్లో కూడా చూసినాం కదా, అది ఏ బ్యారేజ్ అక్కడ ఏది ఉంది, దాంట్లో ఉంది, ఎక్కడ ఏ బేసిన్లు ఉంది, అది గోదావరి బేసిన్లు ఉందా, కృష్ణా బేసిన్లు ఉన్న విషయాలు తెలియదు. అట్లా చేసి 10 సంవత్సరాలు మీరు మహారాష్ట్రలో అధికారంలో ఉండి, కేంద్రంలో అధికారంలో ఉండి, ఇక్కడ అధికారంలో ఉండి, మీరు అసలు తుమ్మిడి ఎట్టుని ఎందుకు నిర్మించలేకపోయినారు అనే దాంట్లోనే పెద్ద చర్చ. ఓకే, అయిపోయింది, నిర్మించలేదు. దాంట్లో ఒక వన్యప్రాణి ఇది ఉంది, అది ఆ తుమ్మిడియట్ అనేది అసలు తెలంగాణకు నీళ్ళు రాకుండా చేసే పెద్ద కుట్ర అని కేసీఆర్ గారు ఉద్యమం టైంలో కూడా చెప్పినాం. అసలు ఆడ ప్రాజెక్టు సాధ్యపడదే బాబు, దాంట్లో పర్మిషన్స్ రావు, అటవీ ఉంది, మొత్తం చాలా ఉన్నాయని చెప్పి చేసినాం. చేసిన తర్వాత ఏమైంది, సరే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన తర్వాత తుమ్మిడియట్నే స్టడీ చేసినారు కేసీఆర్ గారు మొదలు నిపుణులతోని. హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాక అందరిని పిలిచి చాలాసార్లు పలు దఫాలుగా చర్చించినారు. అసలు ఏంటి ఇది, మన నీళ్ళు తీసుకోవాలిగా, గోదావరిలో మనకు 968 టీఎంసీ ఉన్నాయి కాబట్టి అంటే సాధ్యపడదని చెప్పి ఇంజనీర్లు మొత్తం. ఇక్కడ నీళ్ళు లేవు సార్, లభ్యత లేదు, నీటి లభ్యత లేదు. మ్యాక్సిమం వస్తే మనకు ఒక 60-70 టీఎంసీ, 45-50 టీఎంసీల కంటే ఎక్కువ రావు, అంతకంటే ఎక్కువ మనం మళ్ళించలేము. దానికోసం ఇన్ని కోట్లు పెట్టి కట్టలేదు. నీటి లభ్యత ఎక్కడ ఉందో స్టడీ చేయమని చెప్పి రేడార్లు వాళ్ళని పంపించి, హెలికాప్టర్లు ఇచ్చి అందరూ పంపిస్తే వాళ్ళు చెప్పింది, వ్యాప్స్కో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్స్ అని చెప్పింది, అక్కడ నీళ్లు లేవు. ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరిలో ఏ ప్రాజెక్ట్ అయినా, వీళ్ళు పేరేమో ప్రాణహిత పెట్టిండ్రు, తుమ్మిడేటేమో ప్రాణహిత కలవకముందు పైన ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి కాళేశ్వరానికి గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాతనే నీటి ప్రభావం, మీరు అప్పుడు పైన ఎండిపోతుంటుంది, ప్రాణహిత కలిసిన తర్వాతనే అది నిత్య నదిలాగా కనిపిస్తుంది, జీవనదిలాగా మనకి. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అలా పెట్టి తెలంగాణ ప్రజలు మోసం చేసి 10 సంవత్సరాలు ఏం కట్టకుండా 3 చోట్ల అధికారంలో ఉన్నా కానీ తట్టెడు మంటి తీయకుండా అయిపోయింది. కేసీఆర్ గారు రెసిడెంట్ చేసి మొత్తం కూడా ఇక్కడి నుంచి రివర్స్ పంపింగ్ చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పికి తీసే విధంగా మొత్తం ఒక అద్భుతమైన అద్భుతమైన ప్రాజెక్ట్ని కట్టి, దీంట్లో ఏంది కీలకం, మహారాష్ట్ర వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. అప్పుడు కూడా రాజశేఖర్ అసలు మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు. పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన ఎవరు సీఎంగా ఉండే, కాంగ్రెస్ సీఎంగా ఉండే, 152 మీటర్లు అంటే మేము ఒప్పుకోమని చెప్పినాడు. సమస్య లేదు, 3000 గ్రామాలు 4000 ఎకరాల జాగబోతుంది, 100 కొద్ది గ్రామాలు పోతుంది, మేము ఒప్పుకోమన్నాం. మరి ఏంటి దీంట్లో అని చెప్పి నీటి దౌత్యం చేసి కేసీఆర్ గారు వారికి కలవకుండా, వారు ఇప్పుడు వాళ్ళు ఎన్ఓసి ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు ముందు పోదండి. ఈ తలకాయ లేని ముఖ్యమంత్రి, ఈ తలకాయ లేని నీటిపారుదల శాఖ మంత్రులతోని ఇప్పుడు వీళ్ళు చేసి అక్కడి నుంచి 17-16 సార్లు హరీష్ రావు గారు పోయి, మన ఇంజనీర్లు పోయి అన్ని చేసి కేసీఆర్ గారు ఫైనల్గా పోయి, అప్పటి గవర్నమెంట్ మారింది రాజు గారు. ఈ జరుగుతున్న క్రమంలో అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఫడ్నవీస్ గారు అయినాక కూడా ఒకసారి పరిస్థితి చేశారు, నేను ఉద్యమం చేసిందే దీని మీద, నా నియోజకవర్గంలో
ముంపు ఉందని చెప్పేసి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమన్నారు. ఇవాళ అంటుండు కదా రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి ఉండు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు చదువుకో, అయ్యాల కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉండు. అయ్యాల కూడా కేంద్రంలో బీజేపీ ఉంది. 2014 తర్వాత మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నాడు, ఇదే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినా దౌత్యం జరిపించి వాళ్ళకు ముంపు లేకుండా వాళ్ళతో నొప్పించి 145 మీటర్ల మీద కాళేశ్వరం ప్రాజెక్టు జరిగి 420 కిలోమీటర్లు ఇవాళ మా పెన్పాడు మండలం సూర్యాపేట నియోజకవర్గంలో పెన్పాడు మండలం రావి చెరువు వరకు కూడా నీళ్లు తీసుకుపోయే విధంగా ఇక్కడి నుంచి వరంగల్ కావచ్చు మిగతా అన్నిటి కూడా నింపుకుంటూ పోయింది. దానివల్లనే కదా 40 లక్షల ఎకరాలు 40 లక్షల టన్నులు ఉన్న వరి ఇవాళ 3 కోట్ల టన్నులకు ఎట్లా పోయింది. మరి మీరేమన్నా 2014 కంటే ముందు ప్రాజెక్టులు కట్టి మరి అన్ని రెడీగా ఉన్నాయంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత పరిజ్ఞానం ఏమంటే ఆయనకు అసలు విషయ పరిజ్ఞానం తెలియదంటే అన్ని రెడీగా ఉంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014లో మీకు ఎంత ధాన్యం పండింది, వరి ధాన్యము, ఎన్ని ఎకరాలు ఉండే విస్తీర్ణము. లోక్సభలో సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ ముందు సోషియో ఎకనామిక్ రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చిన దాంట్లో కూడా చెప్పారు కదా 1,30,00,000 ఎకరాలు 2 కార్లకు కలుపుంటే 2,20,000 ఎకరాలు అయిందని, 2,20,00,000 ఎకరాలు అయిందని చెప్పారు కదా. వరి ధాన్యంలో మా నల్లగొండదే చెప్తాను నేను. 2014 కూడా అయ్యా మీ పరిపాలనలో 4 లక్షల టన్నుల వరి ధాన్యం పండేది, ఒడ్లు పండేది. ఇవాళ 40 లక్షల టన్నుల వరి ధాన్యం పండుతుంది మా ఒక్క నల్లగొండ జిల్లాలో. భారతదేశంలో టాప్ జిల్లాలలో 10-15 జిల్లాల్లో 40 లక్షల టన్నులు పండే దాంట్లో మా జిల్లా ఉంది. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? కాళేశ్వరంలోనే జరిగినాయి. సరే ఇప్పుడు వీళ్ళు పెట్టేది ఈ ప్రపోజల్స్, ఈ బ్యాక్గ్రౌండ్, ఈ ప్రపోజల్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమంటారు, రాగానే అధికారంలోకి రాగానే మళ్ళీ ప్రాణహిత చెవేలను ప్రతిజ్ఞ చేసి నేను తీసుకుపోతా కడతా అని, తుమ్మిడెట్టి దగ్గరనే కడతా అన్నాడు. దీని మీద కిషన్ రెడ్డి మీద విమర్శలు, అపాయింట్మెంట్ ఇప్పించాలి, మెడల్ వంచుతాం ఫడ్నవీసి, నరేంద్ర మోడీ మెడల్ వంచుతామని ఇక్కడనే డైలాగులు. ఆడబోయేమో ఢిల్లీలో కాళ్ళు పట్టుకోవడం, ఓటు కేసు ఎట్లన్నా మాఫీ చేయండి అయ్యా మీ దండం పెడతామని ఆడ బానిసలు. ఇక ఇప్పుడు ఏమైపోయింది, అది సాధ్యపడదని అందరికి తెలిసండి. అది వీరు ఎన్ని పొలిటికల్ డైలాగులు కొట్టినా సాధ్యపడేది ఉంటే కేసీఆర్ గారు నీటి కోసం తపన పడేట ఆయన ఎందుకు వదిలిపెడతాడు? అజ్ఞానం కాబట్టి వీళ్ళు అజ్ఞానం కాబట్టి. ఇప్పుడు ఏం చేశారు, ఫస్ట్ కడతామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 15 రోజుల క్రితము 20 రోజుల క్రితము ఆయన స్టేట్మెంట్ చూసిన నేను, డిపిఆర్ రెడీ చేస్తున్నాము తుమ్మిడెట్టి మీద, కట్టి తీరుతాం మేము, ప్రాణహిత చెవేళ్ళకి నీళ్ళు తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం చేతులు డౌన్ చేసి పడేసి చేతులు ఎత్తేసి ఇప్పుడు ఏమంటున్నారు కొత్త ప్రపోజలు వార్దా మీద ఇంకా ఇది. ఇప్పుడు కనీసము ఆ ప్రాణహిత చెవేళ్ళ ప్రాజెక్టులో ఈ 2 కలిసిన తర్వాత వార్దా వైన్గంగా కలిసిన కింద అది 3.5 కిలోమీటర్లు తమ్మిడెట్టిలో కొమరంభీం జిల్లాలో అది. అంటే ఇట్లా నదులు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అన్ని పెట్టిన ఆదరిద్రం అదే సాధ్యపడలేదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వార్దా నది మీద కలవక ముందే, ఇంకా వచ్చి కలవక ముందే, ఈ 2 కలవక ముందే ఒక 2.5-3 కిలోమీటర్ల పైన ఒక బ్యారేజీ, వైన్గంగా మీద ఒక బ్యారేజ్. ఇప్పుడు మీరు చూపిస్తారు కదా, ఇప్పుడు ఈ తుమ్మిడెట్టి అనేది ఈ 2 కలిసిన తర్వాత ఉన్న దాంట్లో ఉండే ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, ఆ పైన ఒక బ్యారేజ్ కడతారంట, ఏది వార్దా నది మీద, ఇటు వైన్గంగా మీద ఒక బ్యారేజ్ కడతారంట. ఈ రెండింటిని మళ్ళీ కాంక్రీట్ పోసి కలిపి మళ్ళీ కిందికి తీసుకొస్తామంటారు అనే ప్రపోజల్. ఇది ఏమన్నా తలకాయ ఉన్న ప్రపోజల్ మీరు చెప్పండి. అసలు ప్రశ్న ఏంటంటే, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు కాళేశ్వరం కూలిపోయిందని ఈ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిన మాట వాస్తవము, ఒక దుష్ప్రచారము, అవాస్తవాన్ని, అబద్ధాన్ని ప్రచారం చేశాం. ఇప్పుడు 2.5-3 సంవత్సరాలైనా మీరు ఇంతవరకు కుంగిన 2 పిల్లలను రిపేర్ చేసి కాళేశ్వరాన్ని ఆన్లోకి తీసుకురావాల్సిన దాన్ని ఆ మాత్రం ఒక 100-200 కోట్ల 300 కోట్లతో అయిపోయేదానికి ఇక మళ్ళీ తుమ్మిడెట్టి దగ్గర కట్టవలసిన అవసరం ఏం చెప్పండి? రైతులు అడుగుతున్నది ఇది. ఇవ్వాలి ఉన్నదాన్ని రిపేర్ చేస్తే అయిపోయేదానికి ఒక 6 నెలలు ఒక సీజన్లో అయిపోయేదాన్ని వదిలిపెట్టి మళ్ళీ 1000 కోట్లు పెట్టి ఇవ్వాలి మళ్ళీ ఒక కుంభకోణానికి, మీ కమిషన్ల కోసము, మీ రాహుల్ గాంధీకి ముడుపులు పంపడం కోసము, ఢిల్లీకి పంపే డబ్బుల కోసం ఇవ్వాలి ఈ ప్రాజెక్టు తప్పితే ఉన్న కాళేశ్వరాన్ని ఎందుకు రిపేర్ చేయరండి? ఎల్ఎన్టీ సంస్థ ముందుకు వచ్చింది కదా, మీరు ఇంత గొప్పగా చెప్పుకొని పీసీ ఘోష్ కమిషన్, ఆ ఘోష్ కమిషన్ కూడా చెప్పింది కదా, అదే చెప్పింది కదా. ఎల్ఎన్టీ సంస్థ రెడీగా ఉంది కదా, మీరు బోర్లు వేస్తున్నాము, టెస్ట్ చేస్తున్నాము అన్నాడు మొన్నటిదానిక. ఇప్పుడు ఏమంటుండు 27 దానికా చేయని అంటాడు. అంటే 28 ఎన్నికలేనా 2028లో. ఇప్పుడు ఈ సీజన్లు ఎందుకు చేయలేదు? 3-4-5 సీజన్ల నుంచి మీరు ఎందుకు చేయట్లేదండి ఎండాకాలంలో? అంటే మీ దుర్బుద్ధి స్పష్టంగా బయటపడుతుంది. మీకు తెలంగాణ
రైతాంగం మీద ప్రేమ లేదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలని లేదు. వ్యవసాయాన్ని మంచిగా నడిపించిన వ్యవసాయాన్ని ఇలా తీసుకుపోయి మొత్తం సంక్షోభంలో పడేసారు. ఓకే, రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు. రావాల్సిన నీళ్ళని ఇవాళ చంద్రబాబు నాయుడు కోసం, ఆంధ్ర పాలకుల కోసము, మోడీ గారి కోసం ఇవాళ ఏం చేస్తున్నారు, నీళ్ళు మొత్తం కాళేశ్వరంలో 3 బ్యారేజీల నుంచి వదిలేసి ఓకే, వేస్ట్గా ఏదైతే చంద్రబాబు అంటుండో సముద్రంలో కలుస్తున్నాయి 3000 టీఎంసీలు అంటుండో దానికి వెన్నుదండగా ఉండటం కోసము, అది నిజమే అని నిరూపించడం కోసము ఇవాళ మీరు కాళేశ్వరం రిపేర్లు ఆపిన వాస్తవం. ఓకే, ఆయన ఏదైతే ఇక్కడి నుంచి కావేరి గోదావరి నది అనుసంధానంలో 200 టీఎంసీలు బోర్డు ఏర్పాటు కాకముందే, గోదావరి బోర్డు ఏర్పాటు కాకముందే నీటి హక్కుల మీద, తెలంగాణ నీటి హక్కుల మీద దూసుకుపోవడానికి, ఆయన హక్కు కల్పించుకోవడానికి ఏదైతే చేస్తున్న ప్రయత్నం ఉందో అది మీరు సహకరించినట్టు కాదా? ఇది దయచేసి ఇప్పటికైనా కానీ ప్రజలను మోసం చేయకండి. మీకు అధికారం ఇచ్చినారు, ఇచ్చిన అధికారాన్ని రైతులకు ఉపయోగించండి. అధికారం మీ సొంత డబ్బుల కోసము, పార్టీని చీల్చడం కోసము, ప్రజాస్వామ్యంలో ఇది తగదు. రేవంత్ రెడ్డికైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డికైనా మంత్రి మండలి వాళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది. అసలు ఎక్కడ అది ఆ చర్చ ఉందంటారు కదా మీరు ఎట్లా. కానీ నీటి విషయంలో తెలంగాణకు శాశ్వత హక్కులు కోల్పోయే విధంగా పక్కన చంద్రబాబు మోడీ చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఈయన మీద మనం హోప్స్ పెట్టుకుంటే లాభం లేదు. నా విజ్ఞప్తి పలుసార్లు విజ్ఞప్తి చేసిన తెలంగాణ వాదులు, ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ మేలు కోరుకునే ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దీని మీద రియాక్ట్ కావాలి. మన నీళ్ళని మనం కాపాడుకోవాలి. ఒక నీటి ఉద్యమం మళ్ళీ మొదలు కావాలి. ఈ ప్రాజెక్టులన్నీ ఆపేయాలి ఇమీడియట్గా. నా డిమాండు ఇమ్మీడియట్గా కాళేశ్వరం రిపేర్ మొదలుపెట్టి ఒక సీజన్లో దాన్ని చేసి కాళేశ్వరాన్ని నడిపేయండి. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు నాయన, అన్నీ రెడీగా ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, అన్ని ఇంటాక్ట్లో ఉన్నాయి. ఆ 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేయండి. మిగతా వ్యవస్థ అంతా ఇప్పుడు మీరు ఎల్లంపల్లి నుంచి పంపు చేస్తున్నాం అంటే అవన్నీ మాదేవపూర్లో జరిగిన బాహుబలి మోటార్ల ద్వారానే కదా. మీరు మిడ్ మ్యానర్కి తీసుకొచ్చినా, లోయర్ మ్యానర్కి తీసుకొచ్చినా నీళ్ళు ఇవన్నీ ఇంటాక్ట్లో ఉన్నాయి, ఏమీ లేవు. ట్రాన్స్ఫార్మర్లు అట్లే ఉన్నాయి, గ్రావిటీ కెనాల్ అట్లే ఉంది, తర్వాత టన్నల్ 203 కిలోమీటర్ల టన్నల్ అట్నే ఉంది, అన్ని ట్యాక్లో ఉంది. చిన్న రిపేర్ చేయడానికి ఒళ్ళొంగకుండా ఈ విధంగా మోసం చేయడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇమ్మీడియట్గా కాళేశ్వరం రిపేర్ మొదలు పెట్టాలి. వచ్చే సీజన్ వరకు కాళేశ్వరాన్ని ఆన్లోకి తీసుకురావాలి. ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. చాలా కీలకం. మనం చూస్తా ఉన్నాం గోదావరిపై తెలంగాణకు సంబంధించిన జల హక్కులను శాశ్వతంగా కాలరాసే కుట్ర కొనసాగుతోంది. కాబట్టి తెలంగాణ సమాజం యావత్తు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఓఎన్ఆర్ గారు స్పష్టంగా పిలుపునిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరంని 2.5 ఏళ్ల పాటు పూర్తిగా పడావు పెట్టి కొత్తగా తమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తున్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ హక్కులను కాలరాసే విధంగానే ఉన్నాయనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు, మనం చూస్తూ ఉన్నాం 2.5 ఏళ్లుగా తెలంగాణ వరప్రదాని కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ్మిడిహట్టికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న కాంగ్రెస్ సర్కారు కొత్తగా తెరపైకి మరిన్ని ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ నిపుణులు మాత్రం అది అత్యంత ప్రమాదకరం, అలాగే సాంకేతికంగా కూడా సంక్లిష్టం, తమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాదు. ఆ పైన 2 బ్యారేజ్లు అలాగే కింద కూడా ప్రతిపాదిస్తున్న బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం కాదు, మహారాష్ట్ర కూడా ఒప్పుకోదనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా గోదావరి జలాలకు సంబంధించి కీలకమైన జల హక్కులపై తెలంగాణ రైతులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎట్లా చూడాలి? మనకు మామూలుగానే ఒక సామెత ఉంది, సత్యం చెప్పులు దొరికేలోపు అసత్యం ప్రపంచాన్ని చుట్టొస్తుంది. 2.5 ఏళ్లు పట్టింది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు సాధ్యం కాదు అని ఆ రోజు కేసీఆర్ గారు నిర్ధారించుకొని కాళేశ్వరం నిర్మాణానికి కోరుకున్నది పదే 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 చెప్పాల్సి వచ్చింది. అబద్ధాలు ప్రచారం చేశారు, సాధ్యం. ఇప్పుడు సాధ్యం కాదనేది మొహం మీద కొట్టినట్లుగా అర్థమవుతుంది. మహారాష్ట్ర అడిగితే ఒప్పుకోవట్ల వాళ్ళు. ఎందుకంటే సార్ ఇప్పుడు పాపారావు గారు మీరు చెప్పేది వాస్తవం. మీకు దానికి ఒక చిన్న యాడ్ ఏంటంటే సాధ్యం కాదని మనం చెప్పుడు, సాధ్యమైతే వాళ్ళు 10 సంవత్సరాలు కట్టాలి కదా దాన్ని. మీరు కట్టలేదంటేనే అసాధ్యమైంది పెట్టి తెలంగాణ ప్రజలు మోసం చేశారు జలయజ్ఞంలో. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ కి స్వతహాగా ఉండే నిర్లక్ష్యం తెలంగాణ పట్ల ఆ రోజు మన రాష్ట్రం కదా అని అనుకుందాం. దానికి అట్లా ఏదేమైనా కానీ ఏంటంటే ఆ రోజు సాధ్యం కాదనే దాని మీద కేసీఆర్ గారు సకల విధాల ప్రయత్నం చేసి ఆఖరికి కాళేశ్వరానికి నిర్ధారించుకుని దాని ప్రాజెక్టు చేపట్టారు. అదొకటి. ఈరోజు 2.5 ఏళ్ళు వీడు అబద్ధం ప్రచారం చేసిన దాని మీద అబద్ధం అదే ఓటు మీద వచ్చి నిలబడింది. నేను అబద్ధాన్ని అనేది అందరికీ ఇది అబద్ధం అని ప్రూవ్ అవుతాను. ఈ అబద్ధ ప్రచారం వల్ల కేసీఆర్ గారిని ఓడించుకోవడం ఇది ఒక పాత్ర. ఇవాళ అబద్ధం ఏదో అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. సరే, ఒకటి. రెండోది,
ఇప్పుడు కట్టాలనుకుంటున్నారు. తుమ్మిడిహట్టి సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వార్ధా నది ఒక పక్క నుంచి వస్తుంది, వైన్ గంగా ఒక నుంచి వస్తుంది. ఈ రెండింటిని సంగమం అంటే రెండవ తోట కలుస్తాయి. కలిసే తోట కడతారు ఎవరైనా. మామూలుగా నాకు తెలిసి నేను స్టడీ చేస్తున్నాను ఇక్కడ. అవును. ప్రధానంగా ఏదైనా రెండు నదులు కలుస్తున్నప్పుడు ప్రాజెక్ట్ కట్టాలనుకున్న, బ్యారేజ్ కట్టాలనుకున్న దాని మీద ఆ రెండు నదులు కలిసిన తర్వాత ఒక పాయింట్ లో అది స్టెబిలైజ్ అయిన దగ్గర కడతారు. ప్రవాహం స్టెబిలైజ్ అయిన దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రెండింటి మీద విడివిడిగా బ్యారేజ్లు కట్టి ఆ రెండింటిని 2.1 కిలోమీటర్ల కాంక్రీట్ వేసిన ఏరియాలో కలిపి అక్కడి నుంచి ఆ తర్వాత తీసుకెళ్తారు. దీనిలో ప్రాబ్లం ఏంటంటే మేజర్ ఇష్యూ చాలా క్లియర్ గా చెప్పారు ఇక్కడ. నేను చదివాను కూడా. అది రెండు నదులు రెండు ప్రవాహాలతో వస్తాయి. ప్రవాహ వేగాలు, రెండు నదుల ప్రవాహ వేగాలు వేరువేరుగా ఉంటాయి. అవి సంగమం తర్వాత కనుక మీరు ప్రాజెక్ట్ కడితే, సంగమం తర్వాత ఈ రెండు కలిసిన తర్వాత ఒక పాయింట్ లో మీరు తర్వాత ఒక పాయింట్ లో కనుక మీరు కడితే అక్కడికి ఆ ప్రవాహం ఒక ప్రవాహం అయిన తర్వాత ఆ ప్రవాహం స్టెబిలైజ్ అయి ఉంటుంది. దాని మీద ఒక ప్రవాహం మీద మీరు కడతారు. ఇక్కడ రెండు ప్రవాహాలు రెండు వేగాలతో వస్తున్నాయి. వార్ధా నది ఒక వేగంతో వస్తుంది, వైన్ గంగా ఒక వేగంతో వస్తుంది. వాటి మీద రెండు బ్యారేజీలు కట్టే రెండింటిని తెచ్చి ఇక్కడ 2.1 కిలోమీటర్ కాంక్రీట్ తీర్పిస్తే అక్కడ సుడిగుండాలు లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. రెండు వేగాలు కదా ఈ నీళ్లు రెండు వేగాలతో వస్తాయి అక్కడికి. కాబట్టి సుడిగుండాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆ కాంక్రీట్ డ్యామేజ్, బ్యారేజ్ నిలబడే అవకాశం కూడా తక్కువ. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయత్నం ఇది స్పష్టంగా. సంగము వీళ్ళు కలుపుతున్నారు ఆ రెండింటిని కృత్రిమంగా నదులను అక్కడ ఆ పాయింట్ దగ్గర. సంగమం జరిగిన పాయింట్ దగ్గర కట్టడం, ఆ సంగమం జరిగిన పాయింట్ దగ్గర న్యాచురల్ గా సంగమం జరిగే పాయింట్ ఆ రెండు కలిసే తోట, ఆ స్టెబిలైజ్ అయ్యే తోట కంటే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైనా అలాగే చేస్తారు. ఇంతవరకు ఎప్పుడు ప్రపంచంలో ఏ బ్యారేజీని ఇలా కృత్రిమంగా సంగమం చేసి కట్టలా. ఇది ప్రమాదకరమైంది. ఇది చాలా డేంజరస్ వ్యవహారం. అంటే నిప్పుతో చెలగాటు వాడుతున్నారు వీళ్ళు బ్యారేజ్ పేరుతో. కాబట్టి అసాధ్యమైన ఒక దాన్ని అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పదే ఈయన నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ఆయనే ఇంజనీర్. అసలు ఇంజనీర్ వ్యవహారం అంటే ఇప్పుడు ఏంటంటే ఆ విషయంలో కూడా కాళేశ్వరం కేసీఆర్ కట్టాడు. ఈయనకి కళ్ళ వచ్చి చెప్పారు ఆయన ఇంజనీర్ అని. నేను కూడా ఇంజనీర్ అవ్వాలని కేసీఆర్ తో కొట్టి కదా ప్రతి ఇది వ్యవహారం అనేది. ఇట్లా ఇది ఒక లోపభూయిష్టమైనటువంటి ఇది. అది సాధ్యం కాంది. ఎవరైనా దాన్ని ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అనే వాళ్ళు ఎవరు దాన్ని ఒప్పుకునేది కాదు. మనకే అర్థమవుతుంది కదా. నేను చెప్పిన తర్వాత నాకే అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. సాధ్యం కాదు. రెండో మాట, 152 మీటర్లకి తుమ్మిడిహట్టి దగ్గర ఒప్పుకోరా మహారాష్ట్ర. 148 అంటుంది ఇప్పుడు లెవెల్, బ్యారేజ్ లెవెల్ ని 148 దాటి వద్దంటారు. ఎందుకంటే మా ప్రాంతాల్లో మురుగు తీని గ్రామాలు, అందుకని వద్దంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? కొత్తగా వీళ్ళు కడతామంటున్న దగ్గర 150 మీటర్లకు కడతామంటున్నారు. దీనికి ఇంతవరకు మళ్ళీ మహారాష్ట్రకి చెప్పలా. ఇదో కళ, మళ్ళీ పగటి కళ. వాళ్ళు రేపు పొద్దున ఒప్పుకోవడం మళ్ళీ ఇది మొదటికి ఏదో సారీ ఆ మాట అనకూడదు. ఏదేంటంటే నలుగురు చేరి ఏదో గుసగుసలు ఆడుకొని అంటే ఆ సాయంత్రం రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుని ఎవరింటికి వాళ్ళు దులుపుకుని వెళ్ళిపోతారు కదా. అంతే. అది అయ్యేది కాదు, వచ్చేది కాదు. ఇప్పుడు 150 మీటర్లు అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. 148 కదా వాళ్ళు చెబుతుంది. ఈ పాయింట్ లో మరి ఎంత అంటారు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఏమవుతుంది? మీకు మళ్ళీ సాధ్యం కాదు. ఇంకోటి ఒక అసాధ్యం, అసలు ప్రాక్టికల్ గా టెక్నికల్ గా అసాధ్యం ఒకటి చేస్తున్నారు. రెండు నదులను ఇప్పుడు కలిపి చేస్తున్నారు. రెండోది 152 మీటర్లకు తుమ్మిడిహట్టి దగ్గర ఒప్పుకోండి. ఇప్పుడు 150 మీటర్లకు మీరు ఇక్కడ అంటే వాళ్ళకి చెప్పకుండానే చేస్తున్నారు. 152 మీటర్లతో మీరు ప్లాన్ చేసి తుమ్మిడిహట్టి గతంలో వీళ్ళు ప్లాన్ చేసి ఏం చేశారు? మహారాష్ట్ర ఒప్పుకోకముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కాలువలు తవ్వారు. మరి అవన్నీ వేస్టే కదా. మీరు వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం బ్రహ్మాండంగా 95,000 కోట్లలోనో 98,000 కోట్లలో అంత పెద్ద ప్రాజెక్ట్ అద్భుతంగా షార్ట్ టైమ్ లో నిర్మించి చూపించారు. అది పనిచేస్తుంది. 2 మేడిగడ్డ, 2 కనుక రిపేర్ చేసుకుంటే 2 పిల్లర్లు 100 పిల్లర్లు ఉన్నాయి నాకు గుర్తులేదు. డజన్ల కొద్ది పిల్లర్లో 2 చాలా రెండింటిని రిపేర్ చేసుకుంటే పనిచేసేదానికి వదిలేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏంటంటే ఒకటి ఇది పచ్చి బోగస్ అనేది సామాన్యుడికి కూడా ఈ రోజు సత్యం మొహం మీద స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడారు? కేసీఆర్ ని ఓడించడానికి జరిగినటువంటి ఒక పెద్ద కుట్ర ఏంటి? కేసీఆర్ బలమే కాళేశ్వరం. ఆ బలాన్ని బలహీనతగా చూపించి తెలంగాణ జనానికి అన్నం పెట్టిన, తెలంగాణ జనానికి వరప్రదాయినిగా ఉన్నటువంటి కాళేశ్వరాన్ని
అదొక బలహీనతగా పోర్ట్రే చేసి అబద్ధాలు అడిగిన చుట్టూ కేసీఆర్ గారిని ఆ రోజు ఓడించారు. కానీ ఈ రోజు 2.5 ఏళ్ల తర్వాత జనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ అబద్ధాలన్నీ కనపడతాయి కళ్ళ ముందు. ఆ రోజు వాళ్ళ చేత నమ్మించబడ్డ అబద్ధాలన్నీ ఈ రోజు గరళం లాగా ప్రజలకు కనపడతాయి. సో ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఎన్ని పట్టీలు కొడుతున్నారు, రకరకాల పట్టీలు కొడుతున్నారు. ఎన్ని పట్టీలు కొట్టినా అల్టిమేట్ గా ఇక ఆలస్యమైన కొద్ది ఏమవుతుందంటే ఖరీఫ్ పంటకి నీళ్లు ఉండవు, కాళేశ్వరం నీళ్లు ఇది ఉండదు. ఇది అసలు రిపేర్ అవ్వలేదు కదా మేడిగడ్డ, మళ్ళీ రబీ వస్తుంది, రబీకైనా ఇస్తారా? కాబట్టి ఏంటి కావాలని తాత్సారం చేస్తున్నారా ప్రాజెక్టుల పేరుతో, లేకపోతే కమిషన్ల కోసం చేస్తున్నారా కొత్త ప్రాజెక్టుల ఆలోచన? ఏదైనా కానీ ఇవన్నీ ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలకి దుఃఖదాయకమైనటువంటి, అంటే బీహార్ దుఃఖదాయన ఏదో ప్రాజెక్ట్ అంటారు అట్లా, ఇప్పుడు ఇక్కడ అదేమో నదిలో ఏదో అంటారు అట్లా, తెలంగాణకి దుఃఖదాయానిగా మారింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పోకడం. నిత్యం తెలంగాణ ప్రజల్ని పీడిస్తుంది, తెలంగాణ ప్రజలు నిత్యం ఏదో సమస్యతో సతమతం అయ్యేటట్టు చేస్తుంది ఈ చేస్తున్నటువంటి పాలన. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పెరుశాపంగా మారాడు. సొంత పార్టీకే నష్టం చేసుకునే విధంగా, అంటే సొంతం తప్పితే తన సొంత వర్గం కూడా కాదు ఆఖరికి. సొంత వర్గం అంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి కదా, కనీసం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలి. ఆయనకి సొంతం తప్పితే తన సొంత బృందం అదేదో తమ్ముళ్ళు అన్నలో వాళ్ళు తప్పితే అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలో లేదనేది దురదృష్టం. రాహుల్ గాంధీ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని ఆయన ఇంకా ఇది ఒక ఏదో చేయాలనుకుంటే తెలంగాణలో ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలంటే అది అయ్యేది కాదు. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా సమాధి అయిపోయింది, సమాధి అయిపోతుంది ఇంకా. ఓకే మనం చూస్తాను తెలంగాణ రైతులకు సంబంధించిన హక్కులను అడుగడుగునా కాల రాస్తున్న కాంగ్రెస్ సమాధి కావడం ఖాయమని చెప్పేసి పాపారావు గారు హెచ్చరిస్తున్న అంశం కూడా మనం చూస్తున్నాం. మరొక కీలకమైన విషయం కూడా కనిపిస్తుంది ఇక్కడ. నరసింహారెడ్డి గారు నిన్న ఖైరతాబాద్కు సంబంధించిన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగిన సందర్భాన్ని మనం చూసాం. ముఖ్య కార్యకర్తలకు సంబంధించిన సమావేశంలో కేటీఆర్ గారు అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ మీరు గ్యారంటీలు కనుక ఇప్పుడు నెరవేరిస్తే రాజీనామాకు రెడీ అని చెప్పి సవాల్ చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. 2.5 ఏళ్ల పాటు పూర్తిగా బాకీ పడ్డ ప్రతి పైసాను ఎవరికైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేరిస్తే దేనికైనా సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు వేసిన సవాల్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు కేటీఆర్ గారు పలుసార్లు ఈ విషయాలు చెప్పారు. బాకీ కార్డులని ఇంటింటికి పంచాం అందరికీ. అంటే ఒక్కొక్క మహిళకు నువ్వు మహాలక్ష్మి పథకం కింద 2,000 ఇస్తానన్నావు. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అంటే ఓ 30 నెలలు 30 నెలలు ఇంటూ 2,000 అంటే ఒక్కొక్కళ్ళకి 60,000 రూపాయలు అయితే నువ్వు ఇవ్వాలి కదా. 1,60,00,000 మంది మహిళలు ఉండరు. ఇవి ఈ 2,000 ఇవ్వడానికే ఈయనకు పీకలేక వస్తుంది. ఇప్పటికి ఒక్కరికి ఒక్క పైసా, ఒక్క మహిళకు నీ కొడంగల్ నియోజకవర్గాలు కూడా ఒక్క మహిళకు ఒక్క పైసా ఇవ్వలేదు. 2,000 ఇచ్చినవా? ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తానంటుండు కేటీఆర్ గారు. అందుకే అన్నారు వ్యంగ్యంగా, అసలు 1,000,000 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో ఈయనకు తెలుసా? 1,000,000 మంది మహిళలు అంటే 1,000,000 ఇంటూ మళ్ళీ 1,000,000 వేస్తే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు, నిజంగా కూడా తెలియదు. ఆయన చదువుకున్నాడు కదా, ఆయనకు అంత పరిజ్ఞానం లేదు. దాని మీద మాట్లాడమంటే ఇంతవరకు మాట్లాడలే. అట్లాగే నిరుద్యోగులకు 4,000 భృతి నెలకు ఇస్తానన్నావు. మరి 4,000 ఇంటూ 30 నెలలు 1,20,000 రూపాయలు ఇవ్వాలి. నువ్వు చెప్పిన మీ ప్రచారంలో 28.5 లక్షల మంది టీజీపీఎస్సీతోని రిజిస్టర్ అయి ఉన్న నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇస్తానంటివి మేనిఫెస్టోలో పెడితిరి. ఒక్క నిరుద్యోగాన్ని ఇంతవరకు 4,000 కాదు, ఒక్క పైసా ఇచ్చినా 4 బుడ్డ పైసలు ఇవ్వలేదు మీరు. రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుంది, 15,000 ఇస్తానంటివి. నువ్వే చెప్తివి నేను సమర్థుని కాదు, నేను వెధవనే, 15,000 అని చెప్పినా కానీ 12,000 ఇస్తా అంటే. పోనీ వెధవ సత్యనారాయణ పెళ్ళికి వచ్చినంత రైతులు అనుకుందామని అనుకుంటే కూడా ఇప్పుడు 3 కార్లే గుర్తివి. 3 సీజన్లలో ఏనే ఏవైతే 6,000 కూడా 1 ఎకరానికి, 1/4 ఎకరానికి, 1/2 ఎకరానికి వేసుకుంటూ పోయి ఏ ఒక్క హామీ. నేను అనేది ఏంటంటే మీరు 100 రోజులు అభయహస్తం అని చెప్పి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యము. సరే 6 గ్యారంటీల సంగతి 100 రోజులు అమలు చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని అడగలేదు, ప్రజలు ఎవరు మిమ్మల్ని అడగలే. అయ్యా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామని మిమ్మల్ని ఎవరు అడగలే. మీకు మీరే 100 రోజులని నియమించుకున్నారు, పెట్టిండ్రు. 13 పథకాలు, 6 గ్యారంటీలు. సంపూర్ణంగా ఈ 13 పథకాలలో 6 గ్యారంటీలు ఒక్కటి కేటీఆర్ గారు పలుసార్లు ఒక్కటి చెప్పమంటే ఒక్కటి చెప్పండి. ఏమైనా కానీ మళ్ళీ అదే లాంగ్వేజ్, ఆ బూతులు, ఆ వినలేని భరించలేని లాంగ్వేజ్. తెలంగాణ ప్రజలు చిన్న చిన్న పిల్లలు టీవీ చూస్తుంటే ఏమైనా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తల్లిదండ్రులు వచ్చి టీవీలు ఆఫ్ చేసే పరిస్థితి వచ్చింది. వేదికలేందో సోయి ఉండదు. చిన్న పిల్లలు స్కూల్కి ఏదో పిలిస్తే కూడా వ్యాలిడిటరీ ఫంక్షన్ పోయి కూడా
ఆడ కూడా కేసీఆర్ మీద తిట్టుడు, బూతులు తిట్టుడు. ఎవరైనా ముఖ్యమంత్రి ఈ లాంగ్వేజ్ హుంకరించుడు, అబద్ధాలాడు, ఒక బూతు పురాణం మొదలుపెట్టుడు, ఇంత హుంకరించేటూ ఉంది కదా నువ్వు కదా, మరి ఇవన్నీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. కేటీఆర్ గారు ఇప్పటికీ 2-3 సార్లు సవాల్ చేసిండు. ఓకే, నీ కొడంగల్కే పోదామన్నాడు రైతు రుణమాఫీ విషయంలో. కొడంగల్లే నువ్వు చెప్పు ఏ గ్రామం, నీ కొండారెడ్డిపల్లి పోదామంటే కొండారెడ్డిపల్లె పోదామన్నాడు. దానికి ముందుకు రాడు. అంటే ఈ అసమర్థ, తెలివి తక్కువ, మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు మనం ఛాలెంజ్ చేసినా ఛాలెంజ్కి రాడు ఆయన. ఓకే, ఇక హిట్లరే నాకు ఆదర్శము అన్న వ్యక్తి మళ్ళీ దాని మీద ఒక మళ్ళీ సన్నాయి నొక్కులు, దానికి ఒక సంజాయిషి ఏం మాట్లాడినండి. హిట్లరే రావణాసురుడు, హిట్లర్ నరకాసురుడు నాకు ఇప్పుడు ఆదర్శం అంటున్నా ఆయన. అంటే నువ్వు ఒక హిట్లర్వి, నువ్వు ఒక రావణాసురునివి అని ఆయనకు చెప్పుకుంటుండు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టిండు, మనం చెప్పుడు ఏందన్నా ఆయనే చెప్పుకుంటుండు, నేను హిట్లర్ని, నేను రావణాసురుణ్ణి, నేను నరకాసురుణ్ణి అని ఆయనే చెప్తుండు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి, నీ ఈ ఓంకరించుడు ఎన్నొద్దు. నువ్వు ఇప్పటికైనా కేటీఆర్ గారి సవాల్ని స్వీకరించు. ఓకే, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మేము ఏమడుగుతున్నాము, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాము. నీ గల్లబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయించడానికి మా ప్రయత్నం ఉంటుంది. ఓకే, అడుగుతున్న మందికి ఎందుకు ఇవ్వట్లేదు నిరుద్యోగులకు చెప్పు, రైతులకు ఎందుకు ఇస్తలేదో చెప్పు. ఓకే, ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి 5 లక్షల భరోసా కార్డు. ఓకే, ఇంకోటి ఘోరం, ఇప్పుడు చదివితే 10th పాస్ అయితే 10,000 ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000. ఈ మీరు ఇచ్చిన హామీలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు. మరి ఇవాళ కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇవాళ 10th పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. నువ్వు వచ్చిన కాడి నుంచి 2-3 సంవత్సరాల్లో 3 పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. కొన్ని లక్షల మంది వచ్చి బయటకున్నారు. ఒక్కరికంటే ఒక్కళ్ళకు. ఇక విద్యా వ్యవస్థ కంపు 200 కోట్లకు. అరే పిల్లలు తినే తిండి మీద, వేసుకునే షూల మీద అల్ల కూడా కమిషన్లు కొట్టేదనే బుద్ధి, నీ బుద్ధి పాడుగాను. వాళ్ళనే చక్కగా బతకనే, వాళ్ళకని బొద్దింకలు వస్తున్నాయి భోజనాలల్లో. నువ్వు కమిషన్లు తీసుకున్నాక వారు ఇన్ఫీరియర్ భోజనం పెడతా ఉండే. భోజనం సరిగ్గా బెటర్ కదా, వాడు నీకే ఆడ పైసలు ఇస్తాడు, వాడు ఆడ పెడతాడు అలా. రైట్. ఇప్పుడు 27,000 స్కూల్లో 4,000 స్కూళ్ళు చేస్తానంటున్నాడు. దీంట్లో ఇది ఒక్కటి మాత్రం తెలంగాణ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ యొక్క భూములను కబ్జా పెట్టడానికి రాజుగారికి. నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది మాకు, మన రౌండ్ టేబుల్ పెడితే చెప్పిన అంశంలో. అన్నీ కూడా సిటీ సెంటర్లో ఉన్నాయి ప్రభుత్వ స్కూల్. అప్పుడు ఎవరో పాపం దానం చేసో ప్రభుత్వ స్థలాలు ఉంటే కట్టినాయి హై స్కూల్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, హైదరాబాద్లో ఉన్న సో మెనీ హై స్కూల్స్, మీరు 100ల సంఖ్యలో హై స్కూల్స్ అని ఎక్కడున్నాయి, మెయిన్ రోడ్డు మీద ఉంటాయి. అవును, కామారెడ్డిలో, సూర్యాపేటలో, మీరు ఎక్కడ, నల్గొండలో, ఎక్కడైనా ఏ జిల్లాలోనే, మీరు ఉమ్మడి జిల్లాలో తీసుకోండి, కొత్త జిల్లాలో తీసుకోండి, ఇవన్నీ కూడా మెయిన్ రోడ్డు పక్కన ఉంటాయి. ఆల్రెడీ వచ్చి సర్వే చేసుకొని పోయిందంట. ఇప్పుడు ఈ 4,000 స్కూళ్ళ దోపకం ఏంటంటే ఈ భూములన్నీ మళ్ళీ రియల్ ఎస్టేట్లకు అప్పచెప్పడానికి. కొన్ని 100 ఎకరాల భూములు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు ఉన్న భూములను ఆక్రమించుకోవటమే, దాన్ని రియల్ ఎస్టేట్ చేయడం కోసమే, దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకోవడం కోసమే, దాంట్లో కమిషన్లు తీసుకోవడం కోసమే ఈ 4,000 స్కూల్ కుదిస్తున్నా అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. స్కూళ్ళు పెట్టాలి కానీ ఉన్న స్కూల్ మూసేస్తావా నువ్వు? మరి మేధావులందరూ ఏడబోయినరో కోదండరామ్ గారు మాట్లాడరు, ఆ ప్రొఫెసర్లందరూ ఏడబోయినరో తెలుస్తలేదు. వాళ్ళ పిచ్చులు వేసి అంగిలు చింపుకొని వాళ్ళు తిరుగుతున్నారు. వీరి మాటలు నమ్ముకొని మనం ఇట్లా అవుతామని చెప్పేసి. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను ఏమంటారు, నల్లమల్ల బిడ్డ, పులి బిడ్డ ఏదో అంటున్నావు కదా, తొక్కుంటా పోతా అది అంటున్నావు కదా. తొక్కవలసింది ఇక్కడ కాదు, నువ్వు తొక్కేది ఏంటంటే నిన్ను నువ్వే తొక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇచ్చిన హామీలు ఇమ్మీడియట్గా నెరవేర్చు. ఇది కేటీఆర్ గారి డిమాండ్. కేటీఆర్ గారి సవాళ్ళు స్వీకరించు, నీకు దమ్ముంటాయి. ముఖ్యమంత్రికి దమ్మున్న, చిత్తశుద్ధి ఉన్న కేటీఆర్ గారు విసిరిన సవాల్ను స్వీకరించాలి. తప్పకుండా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న అంశం కూడా మాకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అప్పారావు గారు, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది. 2.5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చని సందర్భం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మీరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామాకు కూడా సిద్ధమని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు సూటిగా ముఖ్యమంత్రికి విసిరిన సవాల్ ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి? దాదాపు సగం పరిపాలనా కాలం పూర్తయిపోయిన నేపథ్యంలో కేటీఆర్ గారు విసిరిన ఈ సవాల్ను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి ఒకసారి రేవంత్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయగలిగింది మనం ఏం లేదేమో. ఆఖరి అస్త్రం అది.
హామీలు అమలు చేస్తే కనుక రిజైన్ చేస్తాం అనేది అతిపెద్ద అస్త్రం కూడా, ఆఖరి అస్త్రం కూడా బహుశా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అర్థం కాని వాళ్ళకి ఎవరికైనా తెలంగాణలో మిగిలిన వాళ్ళకి అర్థం కావడానికి వాట్ ఈస్ రేవంత్ రెడ్డి, వాట్ ఈస్ హీ అప్ టు అని తెలియడానికి ఇది ఒక అల్టిమేట్ ఇది రిటర్నింగ్ క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇట్లాంటి ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే, నిజాయితీ నిరూపించుకునే ప్రశ్నించే ప్రశ్నలు ఆయనకి ఎక్కువ పెద్దగా ఫరక్ పడవు. కాబట్టి ఏంటి ఈ ప్రశ్న నుంచి రిటర్నింగ్ అంతే. జస్ట్ మనం గోడకేసి కొడితే మళ్ళీ మా చేతిలోకి వస్తుంది కదా, గోడకి ఇట్లా ఆడుతుంటాం. అట్లాగే ఆ ప్రశ్న కూడా మా చేతిలోకి మళ్ళీ వచ్చేస్తుంది. ఒకరింటే ఆయన దానికి పెద్ద జవాబు చెప్పాలని ఫీల్ అవ్వడు. నేను అనుకుంటాం ఆయన ఏమి ఓపెన్ గానే చెబుతున్నాడు కదా. ఆయన ఒకప్పుడు ఓపెన్ గానే ఉపన్యాసంలో చెప్పాడు, మోసం మేము చేస్తాం, జనం మోసపోతారు అనేది చాలా ఓపెన్ గా చెప్పేసినానికి ఎన్ని అసలు అది ఆయన చాలా లైట్ తీసుకుంటాడు. అయితే జనానికి అర్థం అవుతుంది. ఎవరన్నా భ్రమల్లో ఉన్నటువంటి అడుగు పొడుగు జనం, అంటే చైతన్యం పెరగని జనం ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కావడానికి ఇది ఉపయోగపడదు. లాస్ట్ రిలిక్స్ ఆఫ్ కేసీఆర్ రేవంత్ రెడ్డి తాలూకు క్రెడిబిలిటీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక ఏమీ లేదు ఇక్కడ అని చెప్పడానికి అది ఉపయోగపడుద్ది. సవాల్ని పదే కంటిన్యూ చేయడం కూడా అవసరం అయింది. ఎట్లా ఏదో జవాబు అతని దగ్గర నుంచి వచ్చినట్టుగా ఈ సవాల్ కంటిన్యూ చేస్తే ఇక వెనకబడ్డ వారి చైతన్యంలో వెనకబడ్డటువంటి ప్రజలు ఎవరైతే ఇంకా కొత్త అప్పుడక్కడ కొద్దిమంది ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా అర్థమైంది. తెలంగాణలో ఏమీ లేదు, అడుగు పొడుగు తీరినా కానీ ఏం కనపడతారు ఆయనకి వచ్చే క్రెడిబిలిటీ తాలూకు ఇదేమి అది పాత్రలో అంటే అయిపోయిందంట. ఇది సరే చివరి ఇది నిన్న నేను నాకు కూడా ఇక్కడ వచ్చింది కదా, రేవంత్ రెడ్డిని విమర్శించి రేవంత్ రెడ్డి చేసే పనులను ఎక్స్పోజ్ చేసి చాలా విసుగు పడుతుంటారు. అందరికీ అలాగే ఉంది. హరీష్ రావు గారు అన్నారు కదా, ఇంకేం చెప్పిన ఇంతే కదా అన్నట్టు మాట్లాడారు. అదే నేను మొన్న కూడా పాయింట్ అవుట్ చేసి మన టీవీ మన డిస్కషన్ అని జీనియస్ లో దీనిలో ఆయన మాట్లాడితే కొంత విరక్తి వైరాగ్యం ఏముంది, ఇది ఎన్ని చెప్పినా మారడు కదా అన్నట్లుగానే ఆయన ఇది కూడా చూపించారు కదా. ఇదే కదా కాబట్టి ఏంటంటే, కాకపోతే ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉంటుంది ఆయన గవర్నమెంట్ కి. ఇంకా 2.5 ఏళ్ళు కూడా ఎక్కువే, ఎందుకంటే 2.5 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. నేను చేస్తున్న పళ్ళకి, నేను చేస్తున్న విధ్వంసానికి 2.5 ఏళ్ళు చాలా ఎక్కువ ఆయన చేతులు. అది భస్మాసుర హస్తం అది తన మీద పెట్టుకుంటున్నాడు, తెలంగాణ మీద పెడుతున్నాడు. చాలా పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. కాబట్టి 2.5 ఏళ్ళు కూడా ప్రజలు భరించగల స్థాయి లేదు. ఎంతమంది చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు. ఒక వర్గం ఏంటి, ఒక వర్గం యూత్, నిరుద్యోగ యువకులు, ఒక వర్గం అని ఎట్లా చూస్తాం? అన్ని వర్గాలు, సమస్త వర్గాలు, తెలంగాణలో కింద నుంచి పైదాకా అన్ని వర్గాల వాళ్ళు ఏదో ఒక రూపంలో రేవంత్ రెడ్డి చేతులు దెబ్బతిన్న వాళ్ళు. ఈ రకంగా సఫర్ అవుతున్న వర్గాల్లో 2.5 ఏళ్ళు ఇంకా చాలా ఎక్కువ. లోపు మనం చివరికి అడగడానికి మన దగ్గర ప్రశ్న కూడా మిగులుతేయలేదు. అతన్ని మనం ప్రశ్నించగలగటానికి అన్ని ఎక్స్పోజ్ అయిపోయి నేను రోడ్డు మీద నిలబెట్టినాక మనం అడగడానికి కూడా మన దగ్గర కొన్నాళ్ళు పోతే ఏ ప్రశ్న ఉండవు. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఓవైపు హామీల అమలులో వైఫల్యమే కాదు, పరిపాలన వైఫల్యంతో తెలంగాణ ప్రజల్లోని ప్రతి రంగం, ప్రతి వర్గం కూడా పూర్తి స్థాయిలో అవస్థలు పడుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని పాపారావు గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన విషయం మనకు కనిపిస్తోంది ఈరోజు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. నా మాట ఎవరు వినట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటున్న అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. శాఖల మధ్య సమన్వయం లేదు, వర్షం పడితే కూడా ప్రజలు అవస్థలు పడతా ఉంటే కూడా సూచనలు చేసిన ఎవరు పట్టించుకోవట్లేదు, బేఖాతరు చేస్తున్నారని చెప్పేసి చెప్పిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? దిగిపో మరి, రాజీనామా చేసి వెళ్ళిపో మరి. నీ ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగము, సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది నీ మాట వినకపోతే నువ్వు ఎందుకు మరి ఉండదు అంటున్నా. నువ్వు దేనికి మరి ముఖ్యమంత్రి అనేటోడు దేనికి? నువ్వు జూన్ 1 నాడు చెప్పిన నేను సమీక్షలో 9 నాడు వర్షాలు పడతాయి అందరు ఉండండి అంటాడు, నువ్వు వచ్చి రోడ్డు మీద నిలబడతా అంటావు. ఇదేం పిచ్చిమాల ఒక రేవంత్ రెడ్డి, నాకు అర్థం కాదు. నువ్వు అందుకే చెప్తున్నావు, నువ్వు అసమర్థ ముఖ్యమంత్రివి, నీకు అసలు పరిపాలన అనుభవం లేదు, పరిపాలన మీద అవగాహన లేదు, పరిపాలించాలనే సోయి లేదు. ఓకే, అధికారులు నా మాట వింటలేని ముఖ్యమంత్రి చెప్తారండి ఎవడన్నా బయటికి? మరి ముఖ్యమంత్రి దిగిపో, మరి ఇంకెవరైనా వస్తారు. పోతే ఎన్నికలు వస్తాయి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. డిజాల్వ్ చేయండి, అసెంబ్లీని డిజాల్వ్ చేయండి. మీ మంత్రులంతా కూడా సర్కస్లే,
ఇది సర్కస్లో ఆడటానికి ఒక ఆయన ఇట్లా కొరడా పట్టుకుని ఆడే ఈయన ముఖ్యుడు అయితే ఇక మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న సర్కస్లో ఆడించేటోడు, వాడు ఏనుగులు ఆడించేటోడు, వాడు గుర్రాలను ఆడించేటోడు, పందులను ఆడించేటోడు ఉంటారు కదా అందరు. ఇదే కథ ఇది. ఏ శాఖ మీద ఎవరికి సమీక్షలు జరిగేది లేదు. అసలు ముఖ్యమంత్రి అంటాడు ఒక్క సమీక్ష ఇంతవరకు. ఇంకా ఈయన ఇది కాదు, ఏం చెప్పిండు ఇంతకుముందు, నా దగ్గర పైసలు లేవు, నన్ను కోసుకొని తినండి, ఎవరికి వీలైతే కాలు కోసుకుంటే కాలు కోసుకోండి, ఏలు కోసుకుంటే ఏలు కోసుకొని తినండి అని ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు ఆ మాటలు. ఓకే. రెండవది, ఢిల్లీ పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు దొంగలాగా చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు నాకు. ఇక నువ్వు మరి దేనికి పిచ్చి ముఖ్యమంత్రి దేనికి మనకు అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ఇప్పటికిప్పటికి కనుక ఎన్నికలు పెడితే 100 సీట్లకు తక్కువ రావు బీఆర్ఎస్కు. కేసీఆర్ గారు మళ్ళీ అత్యధిక మెజార్టీతోని, ఇంతకుముందు 2 సార్లు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పలు సర్వేలు చెప్తున్నాయి. ఈ తుగ్లక్ పరిపాలన, ఒక నిరంకుశమైన పరిపాలన, అధికారులు కూడా విసిగిపోతున్నారండి నిజంగా కూడా. అది కూడా ఒక అంశం మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అధికారులు అంతా రాజీనామాలు చేసిపోతున్నారు. ఎక్కడ పిచ్చోడు దొరికింది మనకి, ఏంది నిర్ణయాలు ఏంది, పిచ్చి నిర్ణయాలు ఏంది. ఆ ఫ్యూచర్ సిటీ అంటాడు, అలా ఏం లేదు. ఫార్మాసిటీ భూములు తీసుకుపోయి ఫ్యూచర్ సిటీ అంటారు. రేపు లీగల్ కేసులు ఉన్నాయి, సాంకేతికంగా సాధ్యపడదు. పర్పస్ డిఫీట్ అయినప్పుడు ల్యాండ్ ఓనర్లకు ఆ భూములు అందజేయాలి. మళ్ళీ దాంట్లో దగ్గర నిర్మాణాలు అంటాడు, దాంట్లో దగ్గర రోడ్లు అంటాడు. అసలు ఏముంది దాంట్లో? ఎక్కడ ఒక ముఖ్యమంత్రి ఎన్నడైనా ఒక హుందాగా మాట్లాడా? తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద నీకేమైనా అంచనా ఉందా? ఏ వాగులు ఎటు పోతాయి, ఏ నదులు ఎక్కడ పోతాయి, ఎక్కడ డ్యాములు కట్టాలి, ఎటు నుంచి పోతే నీళ్ళు ఎటు వస్తాయి. అక్కడ పోతివి, ఏది అనంతగిరి కొండల పోతివి, ఆడపోయి సముద్రం ఉందంటుంటివి, ఈడ విమానాలు తయారైతాయి అంటుంటివి. ఇంకోటి మాట్లాడి పిచ్చి మాటలతో తెలంగాణ ప్రజలకు ఎన్ని రోజులని వీళ్ళ అసహనం వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. ఇక ఆయన కూడా తేలిపోయింది నీ పరిపాలన చేయలేనని. ఇప్పటి పలుసార్లు చేతులు ఎత్తేసిండు. నిన్న అంటాడు ఈ హైడ్రా పెట్టినావు కదా రేవంత్ రెడ్డి, మరి నువ్వు జవాబు చెప్పాలి. ఇప్పుడు హైడ్రా నీ కిందనే పనిచేస్తుందని చెప్పినావు, ఎవ్వరికి జవాబుదారు కాదు, హైడ్రా మొత్తం నేనే అన్నారు. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిందే, కూలగొట్టుడు ఒక్కడే కాదు దాని పని. ఆయన దాన్ని నియమించే రంగనాథ్ కూడా అట్లే అనుకుంటుండు, కూలగొడతానికే పెట్టిండు రేవంత్ రెడ్డి అనుకుంటుండు. డబ్బులు వసూలు చేయటం, ఫ్రైడే సాయంత్రం పోయి వాళ్ళకి నోటీసులు ఇవ్వటము, రాజుగారు మీ బిల్డింగ్ కూలగొడుతుండ్రు, పోయి కలవండి, అక్కడ కలవండి, ఒక ఆయనను కలవండి అని చెప్పి ఫ్రైడే నాడు మీరు పోయి కలిస్తే సాటర్డే నాడు కలిసి డబ్బులు ఇస్తే ఏం లేదు, లేకుంటే శనివారం రాత్రి కూలగొట్టుడు. హైకోర్టు ఇన్నిసార్లు అండి, ఒక అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, ప్రభుత్వము, ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు గారు అనుభవం ఉన్న ఆయన, మరి ఇన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూడా ఇంకా అట్లే కూలగొడతామంటే ఇక ప్రజాస్వామ్యంలో ఏముంటుందండి? వంగబెట్టి కర్ర తీసుకొని బెత్తం తీసుకొని కొడతారా మరి? ఓకే. కాబట్టి ఇక ఆయన నిజమే చెప్తుంది. పాపారావు గారు అంటే కొన్ని నిజాలు చెప్తాడు. ఏం చెప్తాడు? ఆయన సమర్థత గురించి నిజమే చెప్పిండు, ఆయన మోసం చేసేది నిజమే చెప్పిండు, 3 గంటల కరెంటు చాలనేది నిజమే చెప్పిండు, అసలు రైతు బంధు అవసరం లేదని నిజమే చెప్పిండు. నీ మోసం చేస్తానని మోసం చేసిండు, తెలంగాణ ప్రజలు మోసపోయినారు. ఇప్పుడు బాధపడుతుండ్రు, అరే రే చక్కదనాల కేసీఆర్ గారిని వదులుకొని ఎక్కడ మూర్ఖనమ్మడి పడుతుంది మనం అని. ఇది ఆయన కూడా అర్థమైంది. ఏ ముఖ్యమంత్రి అయినా అధికారులు నా మాట వినటం లేదు, నీరొచ్చి రోడ్డు మీద నిలబడతాను, నువ్వు వచ్చి రోడ్డు మీద నిలబడాలి రారు. ఇక దీనికంటే పరిపాలన వైఫల్యము. ఓకే. ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాట్లాడి, ఓకే, అంటే ఏ శాఖ మీద నీకు ఇంతవరకు పట్టు రాలే, అడ్మినిస్ట్రేషన్ పట్టు రాలే, గ్రిప్ రాలే, నీకు ఏ శాఖలు ఏందో తెలియదు. నువ్వు జూబ్లీహిల్స్లో ప్యాలెస్లో కూర్చొని ఎంతసేపు డబ్బులు లెక్క పెట్టుకున్నాడు, వాళ్ళ అన్నదమ్ములను పంపించి ఆడ భూమి ఉంది, ఈ భూములు ఆక్యుపై చేసుకోవద్దు, ఒక మాఫియా తయారైంది కదా, ల్యాండ్ మాఫియా. ఇది తప్పితే ఇక ఆయనకు నెల నెల టార్గెట్లు ఉండే, జీతం ఇచ్చినట్టు ఆడ రాహుల్ గాంధీ పంపాలనే, మళ్ళీ దానికి మూటలు రెడీ చేసుకోవాలనే. ఈ పని తప్పితే ఇక మంత్రులు ఏమనుకుంటున్నారంటే, ఇక నిన్న మొన్న బయటపడ్డ ఇది కూడా మనకు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నిన్న మొన్న ఎవరు షబ్బీర్ అలీ గారికి మిగతాయి పడ్డాయి, మిగతా అన్ని చూసుకుంటే తెలిసేది ఏంటంటే, ఇక ఈ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి చేసిన మోసానికి మళ్ళీ 15-20 సంవత్సరాల వరకు అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం అనేది అది దూరం. ఇక మళ్ళీ మన ఎమ్మెల్యేలు గెలిచేది కూడా ఏం లేదు, మంత్రులందరూ ఓడిపోయేదే. ఒక సామాన్యుని నిలబెట్టినా కానీ అలా ఈ ఉన్న మంత్రులు 16 మంది మంత్రులు ఖతమేగా, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ గెలిచే సవాల్ లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చిన కాడికి దోసుకోవాలి, మన ఇల్లు చక్కబెట్టుకోవాలనే పద్ధతిలో ఎవరిని జాగాల వాడు, ఎవరి డిపార్ట్మెంట్లో వాడు
అందరూ ఎక్కడ పడితే అక్కడ దోపిడీ ఇసుక కానించి మొదలు పెడితే బియ్యం కానించి మొదలు పెడితే ప్రతిదీ ఒకటి, బిల్లులు శాంక్షన్ చేసే డబ్బులు, కమిషన్లు, రైట్. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఓకే. మరీ మళ్ళొకసారి ముఖ్యమంత్రి ఆయనే చెప్పుకుని అసమర్థుడిని ఆ మాట వింటలేరు. ఓకే. దిగిపో అంటున్నా, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో చేతగానే నువ్వు. ఓకే. నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు మరి ఉండి ప్రయోజనం ఏంది అంటున్న ప్రజలకు. రైట్. కాబట్టి ఇమ్మీడియట్గా తక్షణం రాజీనామా చేయాలని నా డిమాండ్. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో అధికారులు ముఖ్యమంత్రి మాట వినట్లేదంటే ఇక ఆ పదవిలో కొనసాగి ప్రయోజనం లేదని చెప్పేసి వైఎన్ఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం, ముఖ్యమంత్రి దిగిపోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు, మనం చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా నా మాట ఎవరు వినట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, ఇటీవల వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరించినప్పటికీ కూడా ఎక్కడా అధికార యంత్రాంగం అప్రమత్తం కావలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? మామూలుగా రిటైర్ అయ్యే వాళ్ళ గురించి అంటారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక దర్పం ఒక పవర్ ఉంటాయి కదా. మామూలుగా అయితే ఎప్పుడు అధికారాంతంలో చూడవలే అయ్యేవారు అనేది ఒక వ్యంగ్యంగా అంటుంటారు. అధికారం అయిపోయిన తర్వాత అయిపోయే టైంలో వాళ్ళకి ఏముండదు పవర్ అన్నట్టు. ఈయనకి ఇంకా సగం అధికారం ఉండగానే ఆ కర్మ పట్టింది. ఓకే. ఇన్నాళ్ళు తొక్కుకుంటా పోతానన్నాడు కదా అందరినీ, మరి ఇప్పుడు ఏమైందా తొక్కుంటా పోవటం? చేయమనండి, తొక్కుంటా పోతాను, అది చేస్తాను ఇది చేస్తాను, హిట్లర్ని ప్రగల్భాలు. హిట్లర్ పరమ దుర్మార్గుడు, ఈయనేమో పరమ అసమర్థుడు. తేడా పెద్ద ఏం లేదు, కాకపోతే కానీ ఇద్దరి వల్ల విధ్వంసమే జరుగుద్ది. ఊర్లు మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటం. అంత పెద్ద హిట్లరు అధికార యంత్రాంగం చేత నీ కింద పనిచేయాల్సిన వాళ్ళు, నువ్వు చెప్తే వినాల్సిన వాళ్ళు, రూల్ బుక్ ప్రకారం నువ్వు చెప్పింది చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ చేత నువ్వు పని చేయించలేకపోయావు అంటే ఇతరుల చేత నువ్వు పని చేయించగలవు? మామూలు సమాజంలో నీ అధికారం నీ పెత్తనం కింద లేని మామూలు మనుషుల చేత సమాజాన్ని ఎలా నడిపించగలవు? ఇంత పెద్ద తెలంగాణ సమాజాన్ని నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ తో నడిపించాలి. పవర్ తో నడిపించేయకుండా ఉంటే ఇన్ఫ్లుయెన్స్ తో నడిపించేయకుండా ఉంటాయి. పవర్ తో నడిపించేది అధికార యంత్రాంగాన్ని నువ్వు పవర్ తో నడిపిస్తావు, ప్రజల్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ తో నడిపిస్తావు. నువ్వు మోడల్ ఇచ్చి ఆ మోడల్ ప్రకారం నిన్ను చూసి నలుగురు నడుచుకునేటట్టు ఉండాలి. నీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, పవర్ లేదు. నిన్ను చూసి పిల్లలు చెవులు మోస్తున్నారు పెద్దోళ్ళు, ఆ బూత్లు ఎక్కడ వస్తాయో అని. నీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. ప్రజల్లో నీ పట్ల ఏ గౌరవం లేని పరిస్థితి, నీ ఇన్ఫ్లుయెన్స్ లేదు ప్రజల మీద. పెత్తనం ఉంటది కదా ప్రజల మీద, నీకు ఇన్ఫ్లుయెన్సే ఉండాలి. అది లేదు అక్కడ. ఇక్కడ పవర్ లేదు, మరి ఏముంది? వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఒక చాలా విచిత్రమైనటువంటి దురదృష్టకరమైన, అంటే ఇంత హ్యాపజాడ్గా మాట్లాడటం, నిన్న మాట్లాడిన మాటకి ఈ మాటకి సంబంధం ఉండదు. ఒకే ఉపన్యాసంలో 5-6 నిమిషాల తేడాలో పరస్పరం భిన్నమైనటువంటి మాటలు వస్తాయి. పోయి ఎన్రామ్ ముందు కూర్చొని హిట్లర్ మాట్లాడడానికి ఎట్లాంటి ధైర్యం కావాలి మనిషికి? అంటే ఎన్రామ్ ఏదో చేస్తాడని కాదు, తమ దగ్గర కూర్చుంటే ఒడి దగ్గర పెట్టుకుంటారు కదా. ఎన్రామ్ జర్నలిస్ట్, మామూలు జర్నలిస్ట్ కాదు కదా. అట్లాంటి జర్నలిస్ట్ ముందు కూర్చొని హిట్లర్ అని మాట, అరే ఏందా ధైర్యం? ప్రపంచం అంతా చూస్తుంది, ఎన్రామ్ ముందు కూర్చొని ఉన్నావు నువ్వు. భయపడమని చెప్పటంలో ఎన్రామ్ ముందు భయపడటం కాదు, ఒక ఉంటది కదా స్థాయి ఉంటుంది, దానికి ఆ స్థాయి నిలబెట్టుకునేటట్లు మాట్లాడాలనేది ఉండాలి కదా. నేను చాలాసార్లు చూస్తా, కేటీఆర్ గారు చాలా చోట్లకి వెళ్తాను, పిల్లల దగ్గర నుంచి, జంజీ పిల్లల కాలేజీ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఫోరం దా. ఏ ఫోరంలోనైనా ఎప్పుడైనా చెడ్డ పేరు వచ్చిందా? ఎక్కడికి పోయినా అక్కడ మరి దావోస్ అటు పోయినప్పుడు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది కాబోయే ప్రధానమంత్రి అని కూడా మాట్లాడారు. దేశానికి ఇతనే కాబోయే ప్రధానమంత్రి అన్నట్టు కామెంట్లు కూడా చేశారు. క్యాలిబర్ అనేది మనం మనం కష్టపడి నేర్చుకోవాలి. ఆ క్యాలిబరు రిస్ట్రైంట్ ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో అల్పత్వం ఇట్లాంటివి ఉండకూడదు. స్థాయి ఉండాలి కదా. స్థాయి ఉండాలంటే మనకి పరిజ్ఞానం ఉండాలి, చూపులో తేడా, చూపు వేరే భిన్నమైన హై లెవెల్ థింకింగ్ ఉండాలి. ఏమీ లేని ఏం చేస్తాం ఇప్పుడు? అందుకే ధారాళంగా అబద్ధాలు ఆడగలిగాడు ఆ రోజు కేసీఆర్ గారిని ఈయన ఓడించగలిగాడు. ఇతరుల వల్ల ఏది కాదు, ఇతరుల వల్లే ఏది. నేను ఇంత ధారాళంగా ఎవరు అబద్ధాలు ఆడలేదు నాకు తెలిసి. అది చాలా విచిత్రమైంది. గోబెల్స్ చెప్పింది అదే కదా, ఒక అబద్ధాన్ని 100 సార్లు అడితే అదే నిజం అనుకుంటారు జనం అన్నాడు. ఇదే జరిగింది కదా. జనాల సైకాలజీ మీద ఆడుకున్నాడు, జనాలు దగా చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఆయన స్టేట్మెంట్ చూడండి. పాపారావు గారు చెప్పింది అనాలిసిస్ కరెక్ట్. ఒకసారి హిట్లర్ అంటాడు, రెండోసారి అని శాతగాను ఆయన చెప్తాడు. ఉక్కు సంకల్పం, హిట్లర్ అంటే ఉక్కు సంకల్పం అన్నాడు. ఏది సంకల్పం? ఎడిపోయా ఏమంటే పిల్లిలాగా మారుతుంది. రెండవది 2034 కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని. 2034 తర్వాత మాత్రం దేశ సేవ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికంటే ఈయన ఢిల్లీ పోతాడట. నువ్వు ఏడీ పోవు, మళ్ళీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కే పరిమితం కావాలి.
నువ్వు కొడంగల్లో ఓడిపోయేది ఖాయం, ఈ ప్రగల్భాలని బంద్ చేయండి, ఓకే ఈ డ్రామాలు ఆపేయండి, ఇంకా చాలు ఎక్కువైపోయింది, ఇంకా ఎంతసేపు చేస్తారు మోనో యాక్షన్లుగా, ఆపేసేయండి. ఓకే ఇప్పుడు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా నేను, మీకు ఏంది బానిసలా మీరేమన్నా? ఓకే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ, ఇప్పుడు శ్రీధర్ బాబు అయినా, బట్టి విక్రమార్, వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కదా, కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా, వీళ్ళంతా చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో పనిచేస్తారు పాపం. ఎందుకు మాట్లాడారు? హిట్లర్ కూడా సమర్థించబోయాడు శ్రీధర్ బాబు, ఒక్క బొర్రలో పడ్డాడు. ఏమని సమర్థిస్తారు? ఆయన మొక్క కలవికలు చూసుకుంటేనే మనకే నవ్వొస్తుంది. ఇంకా ఈ పని ఇట్లయింది. ఇప్పుడు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని అధికారం అంటలేడు ఆయన, నేనే ముఖ్యమంత్రిని అంటుండు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు జనరల్గా పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ ఉన్నప్పుడు కూడా అట్లా రాజశేఖర్ ఉన్నా ఎవరున్నా అట్లా మాట్లాడరు, అది జాతీయ పార్టీ కాబట్టి. అది పోయింది. అది మాట్లాడినా ఈ బానిసలు మాట్లాడరు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నా మాట ఇంటలేదు అంటే మీరు మంత్రిమండలే కదా, మీరు కూడా మీ కొలీగే కదా ఇప్పుడు ఆయన, నువ్వు పక్కన కూసురుగా, మంత్రులు కూడా కూసురు కదా, రైట్. అంటే మీరు మంత్రిమండలి మొత్తం రాజీనామా చేసేసి మళ్ళీ ఎన్నికలు పోయి అసెంబ్లీ రద్దు చేయండిగా. రాహుల్ గాంధీ కానీ ఇంత కూడా పరిజ్ఞానం ఉండాలని వచ్చిన కూడా డిక్లరేషన్ బొక్కలేషన్ అని మీ చెల్లెని తీసుకొచ్చి, సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి మాట్లాడుతుంది. మరి ఈ విధమైన ఒక విధ్వంసక పరిపాలన, అప్రజాస్వామికంగా మాట్లాడడం, ముఖ్యమంత్రి నోటుకు వచ్చినట్టు మాట్లాడి, నేను అసమర్థునని ఆయనే చెప్తుంటే, నేను హిట్లర్నని ఆయనే చెప్తుంటే, నేను ఎగ్గొడతా, మోసం చేస్తా, నేను ఇయ్యని అంటుంటే మీకు ఏం రిపోర్ట్లు పోతున్నాయి? కేవలం మీకు వచ్చే నెల మామూలు వస్తే చాలా తెలంగాణ ప్రజలను మీరు కూడా వంచన చేస్తుండ్రు. అలా కాంగ్రెస్ అధిష్టానం కూడా వంచన చేస్తుంది. ఇక్కడ ఇట్లాంటి ఒక ఏమంటారు చేతగాని ముఖ్యమంత్రిని, అసమర్థుని, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తుంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మేలు జరిగిందా? గాంధేయవాది పాపం మంచి ఆమె, కొద్ది గొప్ప విలువలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలోనే, మీనాక్షి నటరాజన్ అందరూ ఒప్పుకుంటే, దేశమంతా ఒప్పుకుంటే, ప్రతిపక్షాలు కూడా ఒప్పుకునే, ఆమెను వంచన చేసి వెన్నుపోటు పొడిచి ఆమెను లేకుండా చేశారు. క్రిమినల్ కేసులు లేని క్రిమినల్ కేసులు పోయి ఆరే చెప్పించి బీజేపీతో కుమ్ముక్కే కదండి ఇది డైరెక్ట్ కుమ్ముక్కే కదా. ఇక ఆ రోజు అక్కడ మోడీ ఏం చేసింది, దీంట్లో జరిగింది ఏంటంటే మోడీ డైరెక్ట్గా ఈయనకు మొన్న పోయి కలిసిండు కదా, కలిసినాక ఎట్లయినా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ కాకుండా మాకు ఒక రాజ్యసభ, ఇప్పుడు వాళ్ళ రాజ్యసభలో ఇప్పుడు దరిదాపు దగ్గర పడ్డరు, ఇక రెండింట్లో మూడో వంతు మెజార్టీకి వచ్చేసిండ్రు, ఇంకో 5-10 అయితే అయిపోతుంది. ఆ పని కూడా ఇప్పుడు ఆపును రాజ్యసభలో అందరు జాయిన్ చేసుకుంటారు, మరి ఇప్పుడు టీఎంసీలోని రాజ్యసభలో జాయిన్ చేసుకుంటారు. అంటే ఏ బిల్లు పెట్టినా కానీ నిరంకుశంగా మనం పెడితే తొక్కుంటూ పోవాలని ఆయన దాంట్లో. నువ్వేం చేస్తావు రేవంత్, ఏమైతే చేయవా, రాకుండా చేయవా అని బీజేపీ నాయకులకు చెప్పిండు. ఆ కేసులు ఏమైనా ఉంటే ఆయన చెప్తారట ముఖ్యమంత్రి తీసుకోండి అని చెప్పి ఏకపక్షంగా ఆమెను ఇలా ఈ ఒక్క కక్కుర్తి కోసం, ఒక్క రాజ్యసభ కోసం కేంద్రం చేసిన కుట్రలో నువ్వు కదా వాళ్ళకి అందరికి సమాచారం ఇచ్చింది. లేకపోతే నేను ఒక డిమాండ్ పెడతాను రేవంత్ రెడ్డి గారు, నువ్వు సిన్సియర్గా ఆలోచిస్తే ఇప్పుడు నువ్వు నీ యొక్క అర్ధబలం అంగబలంతోనే వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఇప్పించుకున్నావు కదా, నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసి మీనాక్షి నటరాజన్ మన రాష్ట్రం నుంచి మళ్ళీ పెట్టి ఎన్నిక పెట్టు, నువ్వే గెలుస్తావు కదా, ఎట్లా మీకు బలం ఉంది కదా, చేయగలుగుతావు ఆ పని. నీ నిజాయితీ నిరూపించుకో, మరి అలా నిరూపించుకునే ఆస్కారం నీకుంది, అవకాశం ఉంది, అది చేయు. ఈ స్పష్టమైన ఇన్ని విషయాలంటూ కూడా అధిష్టానం కళ్ళు మూసుకొని కూర్చొని తెలంగాణ ప్రజలు ఇట్లా ఒక ఏమంటారు అనాలోచితమైన ఒక మూర్ఖ ముఖ్యమంత్రిని మా మీద రుద్ది తెలంగాణ ప్రజలు చేయటం అన్యాయం ఈ రాజ్యసభ మన రాహుల్ గాంధీ గారికి. మనం చూస్తున్నాం పూర్తిగా ఓవైపు కుమ్మక్కు రాజకీయాలు, మరోవైపు తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారు. పరిపాలనా వైఫల్యంతో పూర్తిగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తున్న అంశం కూడా తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్న అంశాన్ని ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.